నంబర్ 3 అధ్యక్ష, రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంత కాదు అధ్యక్ష. 30-35 ఏళ్లు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులు జీవిత చివరాంకంలో వైద్యం అందక పిల్లల పెళ్లిళ్లు చేయలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఎంతమంది రిటైర్ అయ్యారు, వాళ్ళకి చెల్లించాల్సింది ఎంత, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది, ఎప్పట్లోగా వారికి రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లిస్తారో మరి దయచేసి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. వాళ్ళందరూ సెక్రటరియట్ చుట్టూ, మంత్రులు శాసనసభ్యుల చుట్టూ పాపం రోజు తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇలా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అధ్యక్ష. సో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే అధ్యక్ష, మీరు రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి నిధులు లేకనా లేక మనసు లేకనా నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటారు, అందాల పోటీలకు డబ్బులు ఉన్నాయంటారు, ఫుట్బాల్ షోకులకు డబ్బులు ఉన్నాయంటారు. వాటన్నిటికీ డబ్బులు 3వ క్యాంప్ ఆఫీస్ మీరు కట్టుకుంటారు, ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టారు. సరే మీరు కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకు ఈ ఉద్యోగుల పిఆర్సీ డిఏలు పెండింగ్ లో పెడతా ఉన్నారు? ఎందుకు రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు? ఎప్పట్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లిస్తారు? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఎప్పట్లోగా పూర్తి చేస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ 5 డిఏలు ఎప్పట్లోగా ఇస్తారు? పిఆర్సీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? దయచేసి ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకొని ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తారా? ఆనాడు కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఐఆర్ను పెంచైనా సరే ఉద్యోగస్తులకు ఏమైనా మరి వారికి రిలీఫ్ ఇస్తారా అని చెప్పి 250 ఉద్యోగాలు కూడా ఇచ్చినాం అధ్యక్ష తిరిగి. అదే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడం కావచ్చు, దాదాపు 2,700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేయాలి. అనేక అంశాలు. ఆఖరికి గత 10-15 సంవత్సరాలుగా వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా 3-man కమిటీ చేసి మానవతా దృక్పథంతో 250 ఉద్యోగాలు కూడా ఇచ్చినాం అధ్యక్ష తిరిగి. అదే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడం కావచ్చు, దాదాపు 2,700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నాం. మహిళలు బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు తర్వాత కొంత డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికే అనేక కొత్త బస్సులు ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొత్త రూట్లను ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం. గౌరవ సభ్యులందరూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇటీవల జరిగిన రివ్యూలో కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించి కానీ లేదా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి PM E-Drive కింద మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే అంశానికి సంబంధించిన విషయం లోపల కూడా సానుకూల నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు ఇష్యూ కావచ్చు, వాళ్ళు గతంలో బకాయిలు పెట్టిన PF ఇతర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాను. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది, గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా గౌరవం ప్రజలిస్తాను. ఇంత స్పష్టంగా 1950 క్వశ్చన్ నెంబర్ సేమ్ దానికి అప్పుడు ఆన్సర్ మళ్ళీ సభ్యుడు అడిగిన దానికి సేమ్ క్వశ్చన్ 1955 ఉంది. ఆర్టీసీ విలీనంకు సంబంధించి ఉన్నది, ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఉన్నది. దీని తర్వాత సేమ్ క్వశ్చన్ ఉంది. నేను అది కూడా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించి ఆర్టీసీకి కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి మూసేస్తామన్నటువంటి వాళ్ళు అడుగుతుంటే అందరికి సంబంధించి ఇలా ఆర్టీసీని ఆపరేషనల్ ప్రాఫిట్లోకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రభుత్వము తప్పకుండా ఆర్థిక సహకారం అందిస్తుంది కాబట్టి ఇలా ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు ముందుకు కదులుతా ఉన్నాయి. ఆర్టీసీ 81% పైన ఆక్యుపెన్సీ రేట్ తోటి ఇలా ఎంటైర్ స్టేట్ లో ఒక లైఫ్ లైన్ గా ప్రతి పల్లెకి ఇలా మహిళలను తీసుకొని ప్రజలను తీసుకొని చేస్తా ఉన్న సందర్భంగా తప్పకుండా మా బాధ్యత సభ్యులు చెప్పినటువంటి ఇంకా సమస్యలు ఉంటే తప్పకుండా వాటిని 100% పరిశీలన చేస్తారు.